అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నేను ఇప్పుడు పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. నా వీడియోలు చూసే వారికి అందరికీ, పాత వారికి అందరికీ కూడాను తెలుస్తుంది మేము ఎక్కడున్నాము అన్నది. జూలై 21 నుంచి మేము ఈ రిహాబిలేషన్ సెంటర్కి వచ్చాము. మా వారికి ఫిజికల్ థెరపీ రోజు కావాలని, అన్ని విధాలుగాను నాకు రెస్ట్ ఉంటుందని, ఇక్కడ బాగుందని వచ్చి ఉన్నాము. బాగుంది. మా వారికి కూడా ఇప్పుడు చాలా వరకును మంచి చేంజ్ వచ్చింది. ఫిజికల్ థెరపీ రోజు ఉంటుంది. ఫుడ్ అన్నీ కూడాను మనకి అనుకున్నట్టుగా ఉంటాయన్నమాట. అందుకని ప్రశాంత వాతావరణం ఇవన్నీ మూలంగాను ఇప్పుడు నేను ఈ పూలన్నీ చూసి చాలా సంతోషంగాను ఇవన్నీ చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను రికార్డ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. మా వారిని తీయమంటే తీస్తున్నారు. ఈ చామంతి పూలు నాకు ఇప్పుడు మాది యాక్చువల్గా డాక్టర్ ఎస్ రామనగరు. మేము యుఎస్ నుంచి వచ్చాము. వచ్చి ఇక్కడ ఉన్నాము. ఈ పూలు, ఈ తేగలు, రేగుపళ్ళు ఇవన్నీ మాకు ఇవాళ 12 వరాలమ్మ వాళ్ళు, రమేష్ 2011 నుంచి మాకు హెల్ప్ చేసే అమ్మాయి. ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళయింది 2018లోను. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన రమేష్ అప్పటి నుంచి మాకు హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరే తాళం ఉంటుంది. వాళ్ళే అంతా మా హౌస్ అంతా చూసుకుంటారు. మేము యుఎస్ నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఇది పాత వారికి అయితే తెలుస్తుంది, కొత్త వారికి తెలీదు. మేము జూలై 5th వచ్చాము. ఈసారి 6 months ఉండటానికి వచ్చామన్నమాట. 3 ఏళ్ల తర్వాత వచ్చాము. 3 ఏళ్ల క్రితం నేను తిన్నాను అనమాట రేగుపళ్ళు. తర్వాత ఇటువంటి చామంతి పూలు, గులాబీలు అయితే ఉంటాయి. ఇటువంటి మనకి ఇక్కడ దొరికే చామంతి పూలు చాలా తక్కువ ఉంటాయన్నమాట. వేరే టైప్ ఉంటాయి, ఇటువంటివే ఉండవు. ఇలాగా ఇవన్నీ ఒకసారి చూసేటప్పటికి ఇవన్నీ ఎంత మొత్తం ఇవి చూడండి, ఇవి చూపించండి. ఇక్కడైతే ఇవన్నీ 25 రూపాయలేమో అంతే. మా వరాలమ్మ, వరలక్ష్మి తన పేరు, వరాలమ్మ అని అంటాము. వాళ్ళ ఇంట్లో అలాగే అలవాటు, నాకు కూడా అలాగే అలవాటు పంపించిందనమాట. ఇవాళ ఇక్కడికి ఈ పీపీ రెడ్డి హోమ్కి. ఇవన్నీ డాక్టర్ ఎస్ రామనగర్ మాది. అక్కడికి వెళ్ళి నిన్న ఇక్కడికి మా అన్నయ్య గారు వచ్చారు. అంటే మా కోడలు నాన్నగారు, వారు ఇక్కడే ఉంటారు. ఆయన వచ్చారనమాట మా దగ్గరికి. అప్పుడు ఆయన చేత అన్నీని పంపించింది. ఏం కావాలమ్మా అని అడిగింది. నేను చెప్పాను అనమాట నిన్న. వెళ్ళి ఇంకా దేవుడి దగ్గరికి ఒత్తులు, కుంకుమ అవన్నీ అక్కడ కిచెన్లో ఉన్నాయి. ఇంకాను అవన్నీ కూడాను పంపించింది. నాకైతే ఇవన్నీ ఇట్లాగా చూసి 3 ఏళ్ళు అయిందనమాట. మనం వచ్చి 3 ఏళ్ళు అయింది కదా. సరిగ్గా జూలైలోనే వచ్చాము. 2022 జూలై 21st వచ్చాము. అప్పుడు జూలై 20th దుబాయ్ వెళ్ళి, యుఎస్ నుంచి దుబాయ్ వెళ్ళి, దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాము అప్పుడు కదా. 3 ఏళ్ళకి మళ్ళాను ఇప్పుడు వచ్చాము. నాకు ఇష్టమైన రేగుపళ్ళు పంపించింది. ఇంకా ఇప్పుడే ఎక్కువ మంచి కూడా దొరకవు. పోనీలేమ్మా అంటే కాదని వెళ్ళి వేరిందట. మెయిన్ ఇప్పుడు మిగతావన్నీ దొరుకుతాయి అక్కడ. ఇక్కడ మా హోమ్కి కూడాను ప్రతి బుధవారం, గురువారం మధ్యాహ్నం నుంచి ఒక ఆయన వచ్చి పెట్టుకుంటారన్నమాట షాపు. తెస్తాడా రేగుపళ్ళు అయితే తెస్తాడా? మరి ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు కదా, తెలీదు. తెస్తాడు. ఇప్పటిదాకా ఎప్పుడు తేలేదు. ఇవి తేగలు. ఈ తేగలు అసలు చాలామందికి తెలియదు కూడా అనట. ఇక్కడ తెలంగాణలోను గుర్తుందా మరి నేను గేంగులు అనేవారు. ఇదేంటి గేంగులు అంటున్నారని. ఇదంతా ఎప్పుడు నేను వచ్చిన కొత్తలో అంటే 1973లో నేను వచ్చింది. అప్పుడు మాట 52 ఏళ్ల క్రితం. గేంగులు అంటున్నారు ఏంటి, మనకి తేగలు అంటాం కదా. ఇవాళ మళ్ళీ 3 ఏళ్ళకి నేను ఇవి అమెరికాలో అసలు దొరకవు. అందుకని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే తీసుకుని పెట్టుకున్నాను. తేగలు, రేగుపళ్ళు, ఇంకా అది కొబ్బరి పువ్వులు కూడా ఉన్నాయి. సమ్మర్లో మనం అప్పటికి ఇంకా సమ్మర్ లేదు, మామిడి పళ్ళు ఉన్నాయి బాగా అప్పుడు, మ్యాంగోస్. ఇప్పుడు
వరాలమ్మ అయితే నాకు గాజులు ఇవి రేగుపండు వడియాలు అసలు నేను చెప్పలేదు, నాకు చూపించలేదు. తను చూసి అమ్మ తింటాది అని రేగుపండు వడియాలు కూడా 2 వేసింది. ఇంకా దేవుడి దగ్గర అయితే ఒత్తిడి గాజులు కావాలా అమ్మ అంది. కావాలన్నాను. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపించింది. వీడియో కాల్ పెట్టి ఆ స్టోర్లోకి వెళ్ళాకను రమేష్ తను ఇద్దరును, తనేమో చూస్తుంది, రమేష్ ఏమో వీడియో తీసి పంపించాడు. నిన్న ఈవినింగ్ అనమాట, నిన్న ఈవినింగ్ 6 o'clockకి. అవన్నీ ఇప్పుడు అన్నయ్య గారు వస్తున్నారు కదా, అందుకని ఏం కావాలంటే అవి నేను కొన్ని పంపిస్తానమ్మా అన్నీ చెప్పంటే లిస్టు రాసుకుంది అన్నీని. ఇంకా ఈ పళ్ళు అయితే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, కాకపోతే ఇంకెలాగో అన్నీని నేను తెస్తున్నాను కదా అని అన్ని. ఇదిగో డ్రాగన్ ఫ్రూటు, ఆపిల్ పళ్ళు, బాబోయ్ ఎంత బరువు ఉందో. బొప్పాయి చిన్నది తీసుకోమ్మా అంటే ఏకంగా పెద్దది తీసేసుకుంది. బొప్పాయి, అరటిపళ్ళు అక్కడ ఉన్నాయి, ఇగో రేగుపళ్ళు, జాంపళ్ళు బాగున్నాయి జాంపళ్ళు. ఇక్కడ మనకి యూఎస్లో దొరుకుతాయి కానీ అసలు ఇలాగ ఇటువంటి పండే దొరకదు కదా అక్కడ. ఇంతే చిన్న కాకపోతే అదే మరి అసలు గొప్ప. అసలు దొరకంది ఇండియన్ స్టోర్స్ నుంచి ఇంత చిన్న బాక్సులో 15 అట్లా ఉంటాయి ఇంతంత పళ్ళు. అక్కడ ఏమి దొరకనప్పుడు ఇంకా అవే. ఇప్పుడు ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా తెస్తున్నాడు, ఇలాగే ఉంటున్నాయి ఈ పళ్ళు కూడాను. అన్నీ 4 దానిమ్మ పళ్ళు 100కి 4 అట, అట్లాగా తూకం కాదు. 100కి 4 పళ్ళు ఇవన్నీ. యాపిల్ పళ్ళు కూడా అంతే, 100కి 4. యాపిల్ పళ్ళు 3, దానిమ్మ పళ్ళు 3 100కి. ఇక్కడ ఇతను చిన్న ఇంకాను కాస్ట్ ఎక్కువే ఉంటాయి చెప్పాడు. మేము హోమ్ లోపలికి తీసుకొచ్చి మేము ఇస్తాం కదా, అందుకని చెప్పి ఎక్కువే ఉంటాయి మీకు, కేజీకి 20 రూపాయలు ఎక్కువ వేసుకుని నేను అమ్ముకుంటున్నానని చెప్పాడు. గాజులే చాలాళ్ళు అయిపోయింది, మళ్ళీ వేరే మోడలు. ఎప్పుడు తనే తెచ్చిపెట్టడమే ఇన్నేళ్ల నుంచి, 2017 నుంచి ఇంకా తనే మొత్తం మనం వచ్చినప్పుడల్లా, మనం ఇక్కడ ఉన్నప్పుడల్లా ఇవన్నీ నాకు మళ్ళా మన యేసరావు నగర్ మన ఇంట్లో ఉన్నట్టు నాకు వచ్చిందనమాట ఫీలింగ్. ఇది చూస్తే ఇవాళ ఈ పూలు అప్పుడు మాల కట్టి వేసేదాన్ని. ఇవన్నీ ఖాళీ కవర్లే, ఇంకేమీ లేవు. ఇవే ఇంక మిగతావన్నీ అక్కడ ఉన్నాయి. అరటిపళ్ళు ఇంకా ఏమేమి ఉన్నాయి, పసుపు కుంకుమ, దేవుడి దగ్గర కావాల్సినవి అన్నీ. నాకు ఇవన్నీ చూస్తుంటే తను అడగటం, వాళ్ళిద్దరూ వెళ్ళటం, ఈనాటి అనుబంధమో ఏమో వాళ్ళకి మనకి అట్లాగనుకుంటాను నేను. నిజంగా నా వీడియో చూస్తున్న వారికి అందరికీ కూడా చెప్తున్నాను, ఇప్పటివరకు మా వారితో మాట్లాడాను, నా వీడియో చూస్తున్న వారికి అందరికీ చెప్తున్నాను, కొంతమందితోటి మనకి ఎంతో అనుబంధం. అదంతా గత జన్మలో నేను నమ్ముతాను. గత జన్మలో ఎవరికో రుణాలు పడి ఉంటారు కాబట్టి మనకి జన్మలో కలుస్తారు. ఆ అమ్మాయికి అప్పుడు 12 ఏళ్ల వయసులోను, మేమప్పుడు 4 ఏళ్ళు వెంకటేశ్వర నగర్లో ఉండేవాళ్ళం, 4 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ యేసరావు నగర్ వచ్చేసాము. అంత పెద్ద ఇంటికి చేయించలేకను అపార్ట్మెంట్లోకి వచ్చేసాం. వెంకటేశ్వర నగర్లో ఉండగాను అమ్మాయి పరిచయం. అప్పటికి అమ్మాయికి 12 నుండి 13. ఇదంతా 2011. ఇప్పుడు 25, 2025. ఇవాళ డిసెంబర్ 11. ఇవాళ 11 డిసెంబర్ 11. అప్పటి నుంచి ఇప్పటిదాకాను పెళ్ళి కాకముందు అప్పుడు మళ్ళా ఆ అమ్మాయికి పెళ్ళయింది. అప్పుడు వాళ్ళు 5 ఆడపిల్లలు, వాళ్ళ అమ్మకి అసలు లేరు, మగ పిల్లలే లేరు, 5 ఆడపిల్లలు. ఈ అమ్మాయి పెళ్లి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాను. అప్పుడు 1 తులం బంగారం కొనటం ఇదంతా జరిగింది. 18లో పెళ్ళయింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు, అది నడుస్తుంది. ఏం చేయాలి ఏంటన్నది. కాకపోతే రుణానుబంధాలు ఎలా ఉంటాయో ఎవరితోటి అన్నదే నాకు ఇప్పుడు అందరికీ చెప్పాలనిపిస్తోంది అనమాట. మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ మేము చూసుకుంటున్నాము. మేము వచ్చినప్పుడల్లా వాళ్ళు చూసుకుంటున్నారు, మేము లేనప్పుడు కూడా మా ఇల్లంతా చూసుకుంటున్నారు వాళ్ళేను. అందరూ ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళ చుట్టాలు పక్కల ఆశ్చర్యపోతున్నారు, మా వైపు వాళ్ళందరూ కూడాను, చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడాను ఇన్నేళ్ళు ఇలాగే. మళ్ళీ అమ్మాయి పెళ్ళయి ఇక్కడే ఉన్న అబ్బాయి కాబట్టి, హైదరాబాద్ అబ్బాయి కాబట్టి ఊరు వెళ్ళిపోలేదు. వాళ్ళ ఊరు అనంతపురం దగ్గర ఏదో చెప్పింది, యాడకియో అంటారు.
వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. కర్నూలు దగ్గర, అనంతపురం దగ్గర అక్కడే తాడిపత్రి అవన్నీ ఉంటాయన్నమాట. వెళ్తూ వస్తుంటారు.